చైనా మనకి సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ కి మనం రిటాలియేట్ చేసాం కదా, అంటే ఇది రాంగ్, అలా వేయకూడదని చెప్పి దాన్ని సపోర్ట్ చేస్తూ బ్యాక్ చేస్తూ చైనా మనకి సపోర్ట్ ఇచ్చింది అనమాట. అంటే ఒక మాట వేసింది, భారతదేశం మీద ఇలా టారిఫ్స్ వేయటం అనేది తప్పు అని చెప్పి అంది. అయితే చైనాకి సంబంధించిన చైనీస్ ఎంబసీ స్పోక్ ఉమెన్ యూజింగ్ ఆమె ఒక ఎడిటోరియల్ రాసింది. దాంట్లో ఇది చెప్తుంది ఏంటంటే, ఇండియా సోవరెనిటీ అంటే భారతదేశ సార్వభౌమత్వం అనేది నాన్ నెగోషియబుల్ అండ్ వాళ్ళ ఫారెన్ పాలసీ చాయిసెస్ అనేవి వాళ్ళ సొంతము. అది వేరే దేశాల కోసం అని చెప్పి వాటిని మ్యానిపులేట్ చేయరు వాళ్ళు, అండ్ చేయకూడదు కూడా, వాళ్ళు చేయరు కూడా. వేరే దేశము ఎంత క్లోజ్ అయినా కానీ ఇండియాతో భారతదేశం అనేది వాళ్ళ ఫారెన్ పాలసీని మార్చుకోదు. సో భారతదేశము రిటాలియేట్ చేయడంలో తప్పు లేదు, భారతదేశంతో మేము ఏకీభవిస్తాము అని చెప్పి ఈవిడ చెప్పారు. శత్రువు మిత్రుడైనప్పుడు మిత్రుడవుతారు అన్నట్టు కదా. ఇప్పుడు అమెరికాకి చైనాకి పడదు, అమెరికా భారతదేశానికి ఇప్పుడు ఇలా టారిఫ్స్ తో పడట్లేదు. సో మనకి సరిగ్గా మనకి చైనాకి పడకపోయినా కానీ ఇలా క్లోజ్ అవుతాం, ఎందుకంటే వి బోత్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ అమెరికా అండ్ ట్రంప్ కదా. ప్రస్తుతానికి మనకి బ్యాక్ వచ్చింది అండ్ భారతదేశము చైనా కొంచెం క్లోజ్ అవ్వబోతుంది. వీ నీడ్ టు సీ. లోకల్ గా చూస్తే మళ్ళా వార్ ఉంటుంది, కానీ గ్లోబల్ గా చూస్తే మాత్రము కలిసి పోరాడాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు అని నాకైతే అనిపిస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్, వెరీ నియర్ ఫ్యూచర్ భారతదేశం చైనా కలిపి వర్క్ చేయబోతున్నాయి అని నాకైతే అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం యాక్చువల్లీ దానికోసం కోరుకోవాలి కూడా.